Assalamualaikum warahmatullahi wabarakatuh. Alhamdulillah. Alhamdulillahi Rabbil Alameen. Wassalatu wassalam ala Rasulihil Kareem. Amma ba'd. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي رب زدني علما اللهم فقهنا في الدين آمين. టుడే క్లాస్ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రభువును దర్శించారా లేదా, ఇందులో ఎన్ని రకాల అపోహలు భిన్న అభిప్రాయాలు ఉన్నాయన్నమాట. సో ఈరోజు ఆ విషయాన్ని గ్రహిద్దాం. హదీస్ చదువుతున్నాను, వినండి. హజరత్ మస్రూక్ రజియల్లాహు తాలా కథనం. నేను విశ్వాసుల మాతృమూర్తి అయిన హజరత్ ఆయిషా రజియల్లాహు తాలాను మా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రభువును ప్రత్యక్షంగా చూశారా అని అడిగాను. దానికి ఆమె ఇలా అన్నారు, నీ మాటలు విన్న రోమాలు నిక్కపుడుచుకున్నాయి. నీకు తెలుసా, ఈ మూడు విషయాల గురించి మీరు ఎవరైనా తన వైపు నుంచి ఏదైనా అంటే అతని అబద్ధాల కూరుగా పరిగణించబడతారు. పాయింట్ నెంబర్ 1, ఎవరి చూపులు ఆయన్ని అందుకోజాలవు, ఆయన మాత్రం అందరి చూపులను అందుకోగలడు. దివ్య ఖురాన్ 6వ సూరా 103వ వాక్యం. దేవుడు ఏ మానవులను ప్రత్యక్షంగా సంభాషించడు. మానవ మాతృడికి అది సాధ్యమే పని కాదు. దేవుడు తన మాటను వహి ద్వారానో లేక తెర వెనుక నుంచి మాత్రం మానవుకు చేరవేస్తాడు. దివ్య ఖురాన్ 42వ సూరా 51వ వాక్యం. అలాగే రేపు జరగబోయే విషయాలే ఓ దైవ ప్రవక్తకు తెలుసనేవాడు కూడా అబద్ధాలు కోరే. ఈ సందర్భంలో హజరత్ ఆయిషా రజియల్లాహు ఈ సూక్తిని ఉదాహరించారు. రేపు తాను ఏం చేయనున్నాడు ఏ మానవుడికి తెలియదు. దివ్య ఖురాన్ 31వ సూరా 34వ ఆయతు. అలాగే మూడవ విషయం, అదేవిధంగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మానికి సంబంధించిన ఏదైనా విషయం రహస్యంగా ఉంచాలని అనేవాడు కూడా అబద్ధాల రాయుడే. దీని గురించి హజరత్ ఆయిషా రజియల్లాహు ఈ సూక్తిని ఉదాహరించారు. ప్రవక్త, నీ ప్రభువు నుండి నీ పవిత్రించే బోధలను అలా చేస్తూ ఉండు. ఒకవేళ నీవు అలా చేయకపోతే దౌత్య బాధ్యతను నెరవేర్చినవాడివి అవుతావు. నెరవేర్చేవాడనివి అంటే నువ్వు సరిగా ఆ యొక్క పదవి మీద ఏదో ప్రవక్త పదవికి న్యాయం చేయని వాడివి అవుతావు అని చెప్పేసి భావం అనమాట. ఇది దివ్య ఖురాన్ 5వ సూరా 67వ వాక్యం. మనకు అసలు విషయం ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జిబ్రాయిల్ అలైహి వసల్లంను అతని నిజ స్వరూపంలో సలుకు చూశారు. హజరత్ ఆయిషా రజియల్లాహు తాలా కథనం. ఎవరైనా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రభువును చూశానని అన్నాడంటే అతను చాలా ఘోరమైన తప్పుడు మాట అన్న పరిధిలోకి వస్తాడనమాట. నిజానికి ఆయన దేవుని చూడలేదు. హజరత్ జిబ్రాయిల్ అలైహి వసల్లం మాత్రమే అతని యొక్క నిజ రూపంలో చూశారు. అతని రూపం ఆకారంలో యావత్తు దిగ్బండలంపై విస్తరించింది. అతను ఆకాశాన్ని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కప్పివేశాడు. ఒక హదీస్ మీరు చదివారు కదా, మీకు నేను అవగాహన కలిగిస్తాను. అంటే ఈ రోజుల్లో లేదు ప్రవక్త గారు అల్లాహ్తో మాట్లాడారు అని చెప్పేసి కొంతమంది అభిప్రాయం, లేదు ప్రవక్త గారికి గైరీలు ఉందని చెప్పేసి కొంతమంది అభిప్రాయం, ప్రవక్త గారు అల్లా అని చెప్పేసి కొంతమందికి ఔజుబిల్లాహి అస్తగ్ఫిరుల్లాహ్ అభిప్రాయం. సో కాబట్టి ఇప్పటి వరకు పుట్టిన ఆదం మరియు ఇప్పటి వరకు పుట్టిన మానవులు ఎవ్వరు కూడా ఓకేనా, ప్రవక్తలు కానివ్వండి, ఓకేనా, ప్రజలు కానివ్వండి, ఇప్పటి వరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని ఎవరు చూడలేదు. అర్థమవుతుందా? మానవ మాతృడికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇప్పటి వరకు ఏ ప్రవక్త కూడా కనిపించలేదు. ఏ ప్రవక్త కూడా గైర్ అనేది లేదు. ఆయన సంభాషించాడు అంతే, మూసాతో సంభాషించాడు అంతే, అంత తప్పు నుంచి ఇంకేం లేదు. కాబట్టి ఏదైతే దైవప్రవక్త గారు అల్లాహ్ని చూశారు, అల్లాహ్తో మాట్లాడారు, ఆ ప్రవక్త గారికి ఒక అగోచర జ్ఞానం ఉంది, ఇలాంటి విషయాలు చాలా వృద్ధమైనవి. అదే అమ్మ ఆయిషా రజియల్లాహు తాలా చెప్తున్నారు, ప్రవక్త గారికి ఏదైతే ప్రవక్త గారు చేయని అనని మాటని ప్రవక్త గారికి అంటగడితే వాడు చాలా పాపాత్ముడు అవుతాడని చెప్పేసి ఈ యొక్క హదీస్లో చెప్పడం జరిగిందనమాట. ఈ యొక్క నమాజ్ యొక్క ఆదేశం అందుకోవడానికి పోయినప్పుడు కూడా తెర వెనుక నుంచే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ప్రవక్త గారు మాట్లాడడం జరిగింది. ఏదో బుర్రకు వాహనంపై 7 ఆకాశాల మీద ఎత్తుకొని నమాజుకు ఆదేశం ఇచ్చినప్పుడు కూడా
ఏం జరిగింది, మన ప్రవక్త గారికి తెర వెనుకనే ఉండి మాట్లాడడం జరిగింది. అయితే మూసా అలైహిస్సలాం అల్లాహ్ని చూడాలని కోరుకున్నారు. మూసా అలైహిస్సలాం అల్లాహ్ని చూడాలని కోరుకున్నారు. కానీ ఆ యొక్క అల్లాహ్ యొక్క కాంతి కొండ మీద పడి ఆ కొండ 1000 ముక్కలు అయిందనమాట. స్పృహ కోల్పోయారు అనమాట మూసా అలైహిస్సలాం గారు. కాబట్టి అది మనం చేయని పని, జరగని పని. ఎప్పుడు జరుగుతుంది అల్లాహ్కు తెలుస్తున్నాం, పిల్లకాలంలో మళ్ళీ తిరిగి లేపబడతాం కదా, అప్పుడు ఇన్షాల్లా అప్పుడు అల్లాహ్కు తెలుస్తున్నాం మనందరికీ కలుగుతుంది. అయితే మన ప్రవక్త గారు జిబ్రాయిల్ దేవదూత అనేది చూశారు. ఆయన యొక్క జిబ్రాయిల్ దేవదూతను ఆయన నిజ రూపంలో ఉన్నప్పుడు 2 సార్లు మన ప్రవక్త గారు చూడడం జరిగింది. కాబట్టి మన ప్రవక్త గారు అల్లాహ్ని చూడలేదు, తిరుగు గురించి మాట్లాడారు. అంటే ఆయన యొక్క వహీ ద్వారా అందుకొని ఇస్లాం విస్తరింప చేశారు. ఆ తర్వాత ఏ ప్రవక్త కూడా అల్లాహ్ సుబ్హానహు తఆలాని ప్రత్యేకంగా చూడలేదు. ఏ ప్రవక్తలకు కూడా తెలియడం అనేది లేదు. అల్లాహ్ తన వహీ ద్వారా ఎంత అయితే తెలిపాడు అంత మాత్రమే ఆ ప్రవక్తలకు ఉంది, అంతే. ఈ విషయంపై మీకు అవగాహన వచ్చి ఉంటుందని చెప్పేసి నేను గ్రహిస్తున్నాను. అయితే విశ్వాసులకు దైవ దర్శనం ఎప్పుడు ఉంటుంది అంటే, హజరత్ అబూ మూసా రజియల్లాహు తఆలా కథనం, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, స్వర్గంలో 2 రజిత వనాలు ఉన్నాయి. ఆ వనాల్లో పాత్రలతో సహా సమస్త వస్తువులు వెండితో రూపొందించినవి అయి ఉంటాయి. అలాగే మరో 2 స్వర్గవనాలు కూడా ఉన్నాయి. ఆ వనాల్లో పాత్రలతో సహా సమస్త వస్తువులు బంగారంతో కూడా రూపొందించినవి ఉంటాయి. ఆ అదన వనంలో దైవదర్శనం కొరకు దాసులకు వారి ప్రభువు మధ్య దివ్య తేజస్సుతో కూడిన అద్భుతమైన పరద మాత్రమే ఉంటుంది. అది ఆయన ముఖ వర్జస్సును కప్పి ఉంటుంది. ఆ తెర లేకపోతే దాసులు తమ ప్రభువును అనుక్షణం చూస్తూ ఉంటారు. ఇది కూడా సహీహ్ బుఖారీ హదీస్ అన్నమాట. మనకి ఎప్పుడు అల్లాహ్కు దర్శనం ఉంటుంది, తిరిగి మన యొక్క పరులకు సాఫల్యం పొందిన తర్వాత మనకు అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇచ్చే ఆతిథ్యం, ఆయనతో మనము అల్లాహు అక్బర్, ఆయన్ని మనం చూసే అవకాశం, మాట్లాడే అవకాశం. మాషాఅల్లా అదనమాట విషయం. అల్లాహ్ సుబ్హానహు తఆలా నాకు, మీకు, మన అందరికీ స్వర్గపు శుభవార్తను తెలియచేయగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. మనం మరణించక ముందే మన పాపలను క్షమించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అల్లాహ్ సుబ్హానహు తఆలాను ప్రత్యక్షంగా చూసే సౌభాగ్యాన్ని, మహాభాగ్యాన్ని మనందరికీ అల్లాహ్ సుబ్హానహు తఆలా కల్పించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నకా అంతస్ సమీఉల్ అలీమ్. సుబ్హాన రబ్బిక ఇజ్జతి అమ్మా యసిఫూన్ వస్సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి సుబ్హానక అల్లాహుమ్మా వ బిహమ్దికా అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.